హలో అండి. లాస్ట్ వ్లాగ్‌లో మా పెరట్లోని దోసకాయ ఏ విధంగా పెరిగిందో చూసారు కదా! ఈ వ్లాగ్‌లో అయితే యాక్చువల్‌గా పచ్చడి చేద్దాం అనుకున్నాము. కాయ చిన్నదిగా ఉండడం వల్ల దోసకాయ పప్పు చేస్తే బావుంటుందని దోసకాయనైతే కట్ చేస్తున్నాము. దోసకాయ చూడండి ఎంత ఫ్రెష్‌గా కలర్‌ఫుల్‌గా ఉందో. కట్ చేసిన దోసకాయని ఈ విధంగా పీల్ చేసుకోవాలండి పైనున్న తొక్కనంతా. కొంతమంది కాయ లోపల ఉన్న గింజలను కూడా కర్రీలో వేసుకుంటారు. నాకైతే నచ్చకపోవడం వల్ల దాన్ని తీసేస్తున్నాము. వాష్ చేసిన పప్పులోకి చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలను వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, టమాటో, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకొని సరిపడినంత వాటర్ యాడ్ చేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు గుత్తితో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే దోసకాయ పప్పులోకి బాగా మిక్స్ అయ్యి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ముందుగా మ్యాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు బాగా తెల్లగాగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మా చిత్తూరు స్టైల్లో దోసకాయ పప్పు రెడీ అవుతుంది. వేడి అన్నంలోకి దోసకాయ పప్పులోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.